నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం ఎస్సీ ఎస్టీ కేసును నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్న ఐక్యవేదిక కన్వీనర్ పొంగులేటి జయరాజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వేసవిలో పట్టణ ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ వెల్లడి ప్రజాస్వామ్య దేశంలో ఎస్సీ ఎస్టీలను దశల వారీగా అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రఘు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ గుడివాడలో విజయవంతమైంది ఎస్సీ ఎస్టీ కేసులను నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం దారుణమని దీనివల్ల దళితులపై దాడులు పెరిగి అగ్రవర్ణాల పెత్తనం మరింత పెరుగుతుందని దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పొంగులేటి జయరాజ్ అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సోమవారం దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ గుడివాడలో విజయవంతమైంది ఉదయం నుండి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు దళితులు పట్టణంలో కలియ తిరిగారు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పొంగులేటి జయరాజు నాయకులు కర్రా గాబ్రియేలు తాళ్ళూరి పెదనాగేశ్వరరావు కోటే రామచంద్రరావు దారం కరుణాకర్ బెజ్జం సువర్ణరాజు శ్రీరామ కనకాంబరం దారం ఉపేంద్ర బొడ్డు విలన్స్ నీలం ప్రభాకర్ రావు ఉప్పులేటి నాగేంద్ర గంజి వరప్రసాదులు మాట్లాడుతూ రాజ్యాంగంలో దళితుల కోసం కల్పించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు దీనివల్ల దళితులపై దాడులు పెరిగి అగ్రవర్ణాల పెత్తనం మరింత పెరిగిపోతుందన్నారు దేశాన్ని కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి వ్యాజ్యం వేయకపోవడం చూస్తుంటే ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు వెంటనే అట్రాసిటీ చట్టంలో ఎటువంటి మార్పులు చేయకూడదని డిమాండ్ చేశారు వెంటనే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అగ్రవర్ణ పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు అనంతరం పలువురు దళిత నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే దళితులు వెనుకబడి ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని అడ్డుకట్ట ఉన్నా రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచి వాళ్ళ మీద దాడులు జరగకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ కేసును పెడితే దళితులపై దాడులు ఆగుతాయని ఆ కేసు వల్ల దళితులకి వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ దళిత అగ్రవర్ణాలు ఈ యొక్క బీజేపీ పార్టీ సుప్రీంకోర్టులు వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నిర్వీర్యం చేస్తూ వెంటనే అరెస్టులు రద్దు చేయాలని విచారణ జరిపి అరెస్ట్ చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అలా చేస్తే విచారణలో అనేక మలుపులు తిరిగి కేసులు నిర్వహణ చేస్తున్నారు ఈ పోలీసు వారు ఏదైనా ఉదాహరణ అనేక కేసులు జరగడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపసంహరించుకోవాలని దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో ఇండియా మొత్తం దళితులు 30 కోట్ల మంది దీన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే పార్టీలు దీనికి ఎన్నుదనగా ఉన్నాయో అగ్రవర్ణ పార్టీలు బీజేపీ కానీ ఇంకో ఏ పార్టీలు అయినప్పటికీ వాటిని ఓడగొట్టే పరిస్థితి మేము చేస్తాం రేపటి నుంచి అంబేద్కర్ ఏదైతే ఆశించాడో రాజ్యాధికారం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు కలిపి రాజ్యాంగం సాధించమని ఆయన కోరడం జరిగింది ఏదైతే రాజ్యాంగంలో అనేక హక్కులు దళితులు కల్పించారో హక్కులను కాలాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు కాదు ఏ పార్టీలు చేసినప్పటికీ మేము వ్యతిరేకిస్తాం దాన్ని ఖండిస్తున్నాం ఏదైతే అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయో అవి వెంటనే ఈ సుప్రీంకోర్టుకి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసుని నిర్ణయం చేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ రేపు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయొద్దని మేము కోరుతున్నాం అటువంటి పరిస్థితులు చేస్తే దళితులందరూ ఐక్యమై వీటిని సాధించే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత బంధుకి మరి ఒక మాలలే మద్దతిస్తున్నారు 59 కులాలు ఉన్నారు అయా 59 కులాలు మీరు బయటికి రండి ఉప్పుని కన్నా దారుణమైంది ఇది ఎస్సీ ఎస్టీ కేసులు అంటే ఉప్పునిలో అన్న కొంతమంది బ్రతికి బయటపడతారు దీనిలో ఎవరో బ్రతికి బయటపడేటట్లు లేరు అయ్యా మోడీ గారు టీ అమ్ముకున్నారని అంటున్నారు కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కిటికీ పక్కన ఉండి ఆయన చదివాడని ఒకరు గుర్తిస్తలేదు ఏ రాజకీయ నాయకుడు మీరు దయచేసి అందరూ ఆడపిల్లలు మగ కుర్రవాళ్ళు అందరూ
రోడ్ల మీదకి వచ్చి మనది మనం సాధించుకునే వరకు నిద్రపోవద్దని, అంత అవసరమైతే ఈ ఉద్యమం ఎక్కడికైనా దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాం రాజకీయ పార్టీలకి. జై భీమ్. ఈరోజు భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితులు ఈరోజు రోడ్డెక్కారు. దానికి కారణం ఈ హిందూ మతోన్మాద బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలంతో 2 అగ్రకుల సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన తీర్పు మార్చి నెల 20వ తారీఖు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే, ఎవరైనా వివక్షకు గురైన ఎస్సీ ఎస్టీలు లేకపోతే దాడికి గురైన ఎస్సీ ఎస్టీలు దళితేతరుల మీద కేసులు పెడితే ఆ కేసుల మీద వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక్కర్లేదు, అలాగే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయక్కర్లేదని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఈ తీర్పు వల్ల 70 సంవత్సరాల్లో ఎంతో కొంత ముందడుగేసిన దళితులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చలవ వల్ల ఎంతో కొంత ముందడుగేసిన దళితులు ఈరోజు 140 సంవత్సరాలు వెనకెళ్ళే పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితులు రోడ్డెక్కి భారత బంద్కు పిలుపునిచ్చారు. ఈ పిలుపు సారాంశం ప్రకారం సుప్రీంకోర్టు తనంతట తానుగా, లేకపోతే భారత ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ద్వారా అయినా ఆ జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఈరోజు భారత ప్రభుత్వం ప్రకారం భారత్ బంద్ చేసాం. సహకరించి వారికి ధన్యవాదాలు. అలాగే ఈ బంద్ సహకరించి సక్సెస్ అయిన తర్వాత భారత ప్రభుత్వం తరఫున పిలువేసి ఈ చట్టాన్ని సవరించకుండా అలాగే ఉంచితే సరే, లేకపోతే ఉద్యమం దేశ స్థాయిలో తీవ్రతరం అవుతుంది, మరింత ఉధృతం అవుతుంది. దానికి అన్ని బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహామేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాశాన్ని ఈరోజు చట్టాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కాలరాస్తూ వీటిని నీరుగార్చే విధంగా చేస్తున్నారు. మొన్న 20వ తారీఖు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఇతర జడ్జీలు కలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఎస్సీ ఎస్టీ అందరూ వ్యతిరేకిస్తున్నాం. దాని నిరసనగా ఈరోజు 2వ తారీఖు దేశవ్యాప్తంగా బంద్ని ఏర్పాటు చేశారు. ఈరోజు దళితులందరూ మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని అందరూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను వెనక్కి తీసుకోవాలని పక్షంలో ఇంకా ఉద్యమాలు అనేక ఉద్భుతంగా చేస్తామని మేము చెప్తున్నాము. వేసవి కాలంలో పట్టణ ప్రజలకు ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. గుడివాడ పెద్దేర్కుపాడులోని 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీటి నిల్వలను, కాలువ నుండి వచ్చే నీటిని తోడే ప్రక్రియను చైర్మన్ యలవర్తి పరిశీలించారు. వేసవి కాలంలో పట్టణ ప్రజలకు ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మున్సిపల్ చైర్పర్సన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పెద్దేర్కుపాడులో గల 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆయన పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్లోని నీటి నిల్వలు, కాల్వల్లో నుండి వచ్చే నీరును తోడే ప్రక్రియను, నీటి సరఫరా తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం కాల్వల ద్వారా విడుదల చేసిన నీటిని 230 హైస్పీడ్ మోటార్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్లను మళ్లించి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నామన్నారు. నూతనంగా నిర్మించిన 105 ఎకరాల చెరువులో 10 మీటర్లకు గాను 9 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయన్నారు. పాత పంపుల చెరువులో 9 మీటర్లకు గాను 7 మీటర్ల మేర నీరు నిల్వ ఉందన్నారు. జూలై 10వ తేదీ వరకు ఎటువంటి త్రాగునీటి కొరత ఉండదన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, కౌన్సిలర్లు పొట్లూరి కృష్ణారావు, వసంతవాడ దుర్గారావు, వార్డు ప్రముఖులు రేమల్లి నీలాకాంత్, మున్సిపల్ డిఈ కుబియా, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వేసవకాలం ఏప్రిల్ నెలలోకి వచ్చేసాం. ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 ఉన్నాయో మనకి, ఆ 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో కూడా వాటర్ నింపే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పరిశీలించడానికి రావడం జరిగింది. 230 హెచ్పి 230 హెచ్పి కలిగినటువంటి మోటార్లు 15 10 హెచ్పి, ఒక 50 హెచ్పి, ఒక 30 హెచ్పి 230 హెచ్పి కలిగినటువంటి మోటార్లు పెట్టి పెద్ద చెరువుని నింపుతున్నాం. అట్లాగే ఒక 70 హెచ్పి 41 31 70 హెచ్పి ఏదైతే పాత చెరువు 32 ఎకరాలు ఉందో దాన్ని నింపుతూ ఉన్నాం. ఈరోజు 105 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో 10.5 మీటర్లకు గాను 9.5 మీటర్లు ఈ రోజుకు ఉంది రీడింగు. ఇంకా 1 మీటరు ఖాళీ ఉంది. ఆ మీటర్ కూడా ఒక 5 రోజులు ఇంకా కాలం ఉంటే ఫుల్ లెవెల్కి వచ్చేస్తాం. దాంట్లో 9 మీటర్లు ఉండాల్సింది ఓల్డ్ చెరువులో ఈరోజు 7 మీటర్స్ ఉంది. కాబట్టి మా శాఖ యొక్క లెక్కల ప్రకారం
జూలై 10వ తారీఖు వరకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదు గుడివాడ పట్టణానికి. మరలా మధ్యలో ఏప్రిల్ అయిన తర్వాత మే మధ్యలో ఒకసారి ఇస్తారు, మళ్ళీ పెడతాం. కాబట్టి గుడివాడ పట్టణంలో శివారు ప్రాంతాలకు కానీ గుడివాడ పట్టణం 36 వార్డులకు కానీ ఎక్కడా కూడా త్రాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే లేదు. 100% ఈ రోజుకి ఫుల్గా ఇస్తున్నాం సప్లై. గతంలో ఎప్పుడన్నా అంతకుముందు 3 సంవత్సరాల క్రితం రోజు ఇడిచి రోజు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేదు. మరలా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. రోజు వాటర్ వదులుతాం ఖచ్చితంగా. ఇంకా ఎక్కడైనా ఈ కొట్టుడు పంపులు కానీ బోర్వెల్స్ కానీ పనిచేయకపోతే ఆ ప్రాంతాలకి వాటర్ ట్యాంకులు కూడా ఆల్రెడీ టెండర్లు పిలవడం అయింది. గుడివాడ మున్సిపాలిటీకి మేము పెట్టే కానీ గుడివాడ మున్సిపాలిటీ ద్వారా ఉన్న ట్యాంకర్లు కానీ కాకుండా అవసరమైతే అద్దె ట్యాంకర్లు కూడా టెండర్ బిల్స్ రెడీగా ఉంచాం. అవి కూడా ఒక 2-3 రోజుల్లో మొదలుపెట్టి శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మంచినీరు అవసరం వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మంచినీరు కొరత ఉందని చెప్పుకోవచ్చాం, కానీ గుడివాడ పట్టణంలో ఎక్కడా కూడా మంచినీళ్ళు కొరత ఉందని ఎవరు కూడా అనేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధమైనటువంటి చర్యలు ముందు నుంచి తీసుకున్నాం. గతంలో మరి ఇలా పంపుల చెరువు నింపాలంటే వేసవకాలంలో కైకులూరు, ఆటపాక అక్కడ నుంచి ఇంజిన్లు అద్దెకి తెచ్చి నింపేటటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ పరిస్థితిలో నుంచి 10 HP మోటార్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, దీనికి ఒక పంప్ హౌస్, ఒక పర్మనెంట్ సెటప్ని సెట్ చేయడం వలన ఈ రోజున ఏ క్షణంలో నీళ్ళు వచ్చినా సరే కాలువకి వెంటనే మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపుకోవడానికి మనకు వెసులుబాటుగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ముందు ఆలోచనతో చేసేటటువంటి కార్యక్రమాలు. కాబట్టి తప్పనిసరిగా గుడివాడ పట్టణంలో రాబోయే 20-25 సంవత్సరాల వరకు మంచినీటి కొరత ఉంది అని కూడా ఏ ఒక్కరు కూడా అనకుండా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. SC/ST అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన బంద్కు కుల వివక్ష పోరాట సమితి VCK, BSP పార్టీలు మద్దతు తెలుపుతూ గుడివాడ పట్టణంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించాయి. 1989 నుండి అమలులో ఉన్న చట్టానికి తూట్లు పొడిచేలా సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం తగదని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రఘు మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో SC/STలను అణగదొక్కేందుకు బీజేపీ దశల వారీగా యత్నిస్తుందని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రఘు దుయ్యబట్టారు. SC/ST అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు కుల వివక్ష పోరాట సమితి VCK, BSPలు మద్దతు తెలుపుతూ పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక ఓవర్ బ్రిడ్జ్ వద్ద రాస్తా రోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ SC/ST అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. 1989 నుండి అమలులో ఉన్న చట్టానికి తూట్లు పొడిచేలా తీర్పు ఉందన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దళితులపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ దళితులను అణిచివేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలను తాము చూస్తూ ఊరుకోమని ఉద్యమాన్ని తీవ్రాంతరం చేసి బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో VCK రాష్ట్ర యూత్ అధ్యక్షులు పంతగాని సురేష్, BSP నియోజకవర్గ అధ్యక్షులు మరియబాబు, నాయకులు RCP రెడ్డి, K సుబ్బారావు, M రాజేష్, V సుధాకర్, BV శ్రీనివాసరావు, V ఏసయ్య, లంకా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న కోట్లాది మంది దళితుల మీద, పరోక్షంగా గిరిజనుల మీద ఎవరి అత్యాచారాల నిరోధక చట్టం ఎవరికైతే వర్తిస్తుందో ఆ అశేష ప్రజానీకం మీద ఉన్నపళాన సుప్రీంకోర్టు పిడుగులాంటి తీర్పు ఇచ్చింది. దాదాపు 89 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టం వాస్తవానికి దళితుల మీద దాడి జరిగినప్పుడు అగ్రకుల భూస్వాముల్ని, అగ్రకుల పెత్తందారుల్ని అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ, ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళని కోర్టుకు పెట్టి వాళ్ళని శిక్షించిన దాఖలాలు కానీ లేవని ప్రభుత్వ నివేదికలే ఒక పక్కన తెలియజేస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా అన్యాయంగా దళితుల మీద ఈ రకంగా వివక్షాపూరితంగా ఈ చట్టం దుర్వినియోగం అవుతోంది. కాబట్టి ఎక్కడైనా కేసు పెడితే ఆ కేసు పెట్టబడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయకూడదు. దీన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కోర్టు దృష్టికి తీసుకురావాలి, కోర్టు అనుమతితోనే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం అంటే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయటం అనేది స్పష్టం. అందువలన మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, దళితులు, వామపక్షాలు, రకరకాలైన ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే సుప్రీంకోర్టులో దీనికి రివ్యూ పిటిషన్ వేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం, పచ్చి మనువాద పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్క పెడుతూ ఇదిగో అదుగో అని తాత్సారం చేస్తోంది తప్ప సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి నిర్ణయం చేయట్లేదు.
బీజేపీ పార్టీ వెనకాలన్న పెద్దలు అగ్రకుల భూస్వాములందరూ కూడా పట్టుదలగా ఈ తీర్పుని కొనసాగించాలని, దీన్ని మరింత పటిష్టంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్కి, నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా కేవీపీఎస్, వీకేఎస్ ఇలాంటి అనేక దళిత సంఘాలు ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రగతిశీలవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుని కొనసాగించడానికి వీల్లేదు. దీన్ని రివ్యూ పిటిషన్ వేయాలి. దీన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటాలని ఉధృతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతోంది. భారతదేశం మొత్తం మీద మన ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ అట్రాసిటీ కేసుకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని బీజేపీ మనువాద పార్టీ సుప్రీంకోర్టు ద్వారా చెప్పించింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమై ఈరోజు భారత్ బంద్ చేయడం జరుగుతున్నది. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దాడులు బీజేపీ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా వెళ్ళట్లేదు. కేవలం మనుధర్మ శాస్త్రాన్ని ఈ బీజేపీ పాలిస్తుంది. దీనికి మద్దతు పలుకున్నటువంటి టీడీపీ రెండు కలిపి దళితుల మీద దాడులు చేస్తున్నారు. వీటన్నింటిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. దీనికి మద్దతుగా బీఎస్పీ, జనసేన పార్టీలు కూడా కేవీపీఎస్ మద్దతు పలికినాయి. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో దాన్ని నీరుగార్చే ప్రయత్నం సుప్రీంకోర్టు చేసింది. దాన్ని అమ్మన్నే వెనక్కి తీసుకోమని మరి బహుజన్ సమాజ్ పార్టీ, వీకేసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అధికారం లేకపోవడం వల్లే. మన ఓట్లు మనం వేసుకొని అధికారంలోకి రావాలని అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చుంటే ఏ చట్టాలైనా అయినా మనం చేసుకోగలం. ఈరోజు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది కనుక వెనక్కి తీసుకునే పరిస్థితిలో ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. జై భీమ్, జై భారత్. స్థానిక గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఎస్సీ ఎస్టీ అట్రాంటిక్ చట్టానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిరసనగా మన ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులు ఈ ఉద్యమం చేపట్టారు. 1989లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాంటిక్ చట్టానికి వాళ్ళ మీద జరిగే దాడులకు ఆత్మరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. ఈ రోజున వాళ్ళని నీరుగార్చే ప్రయత్నంగా వాళ్ళ మీద దాడులు చేసే ఇదిగా నిన్నగాక మొన్న గుజరాత్లో వాళ్ళ అగ్రకులస్తుల ముందు గుర్రం ఎక్కాడని చెప్పని ఒక ఎస్సీ ఎస్టీ సభ్యుడిని నిర్మానుషంగా అతన్ని చంపేశారు. ఇలాంటి దాడులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అలాంటి ప్రభుత్వమే ఈ రోజున ఇలాంటి చట్టాలను రద్దు చేసి సుప్రీంకోర్టులు చట్టాల మీద అగ్రకులాలకు ఎంతటైతే గౌరవం ఉంటుందో అలానే మాకు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాళ్ళకు కూడా ఇదే రకమైన గౌరవాలు ఉంటాయి. చట్టాల మీద మాకు అదే రకమైన గౌరవాలు ఉంటాయి. కానీ ఈ రకమైనటువంటి చర్యలకు కానీ ఈ రకమైనటువంటి లాలు మీరు అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు మీరు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీనికి ఖచ్చితంగా స్పందించి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాం. లేని రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాబో రోజుల్లో మా ఎస్సీ ఎస్టీ తరపున ఖచ్చితమైన గుణపాఠం ఈ ప్రభుత్వాలు చూస్తాయని చెప్పని చెబుతున్నాం. గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద గత రోజు సాయంత్రం జనసేన యువత విభాగం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అడప వినీత్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన విద్యార్థి యువత విభాగం సభ్యులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద గత రోజు సాయంత్రం జనసేన యువత విభాగం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అడప వినీత్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన యువత విభాగం సభ్యులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడప వినీత్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేశాయని అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు ప్రజా సంఘాలు అన్ని కలిసి పోరాడాలని అన్నారు. ప్రజలు స్వయంగా పోరాడితే కానీ ప్రత్యేక హోదా రాదని కనుక యువత ప్రజా సంఘాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాడితే తప్ప ప్రత్యేక హోదా రాదని అన్నారు. మన ఉద్యోగాలు ఉపాధి మనకు రావాలి అంటే ప్రజలు పోరాటం చేయడం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి విభాగం సభ్యులు అడప విశాల్, ప్రసాద్, నాగబాబు, సతీష్, సాయి, దీపు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విద్యార్థి జేఏసీ అలాగే యువత విభాగం సిపిఐ, సిపిఎం మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున క్యాండిల్స్ ర్యాలీ అలాగే శాంతియుత ప్రదర్శనలు పొద్దున్నుంచి చేయడం జరిగింది. అలాగే ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున విద్యార్థి మరియు యువజన విభాగాల తరపున మేము శాంతియుత ప్రదర్శన
నెహ్రూ చౌక్లో ఇలా చేయడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముందుకొస్తున్నారు. అలాగే విద్యార్థి సంఘాలు, యువత సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు అందరూ కలిసి ముందుకొచ్చి ప్రత్యేక హోదా సాధన సమితితో కలిపి అందరూ కలిసి ముందుకొచ్చి ప్రత్యేక హోదా సాధించాలని, అలాగే జనసేన పార్టీ తరఫున నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున అన్ని పార్టీలు మోసం చేసే, ప్రజా పార్టీలు అన్నీ మోసం చేసే ఈ రోజున ప్రజలు ఐక్యంగా ముందుకొచ్చి ప్రజా సంఘాల తరఫున ప్రజల తరఫున పోరాడితే తప్పితే మనకి ప్రత్యేక హోదా అనేది రాదు. ప్రత్యేక హోదా సాధించుకోకపోతే మన ఉద్యోగాలు, మన భవిష్యత్తు రాష్ట్రంలో అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే జయాంధ్ర ఉద్యమం జరిగిందో అప్పుడున్న నాయకులు ఎప్పుడైతే తమిళనాడు నుంచి మన ఆంధ్రాని తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్గా తీసుకొచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజనలో తెలంగాణ ఒక భాగం అయిపోయి విడుదలైపోయిన తర్వాత మనకొచ్చిన హోదా చాలా నిరుపయోగమైంది. ఎందుకంటే ఉపయోగం లేని హోదా మనకి అనవసరం. మనకొచ్చిన హక్కులు మనం కాల రాసుకుంటం జరుగుతుంది. ఈ రోజున ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజున జనాల్ని మోసం చేయడం జరుగుతుంది. ఈ రోజున విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల తరఫున మేము కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి మనకి జనసేన పార్టీ తరఫున, యువజన సంఘాల తరఫున ముందుకొచ్చి ఈ రోజున ప్రత్యేక హోదా సాధన సమితిని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక హోదా సాధించే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. గుడివాడ 25వ వార్డు నందు నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు సిసి రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ డాక్టర్ శామ్యూల్తో కలిసి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గుడివాడ 25వ వార్డు నందు నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు సిసి రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ ఇంతకు ముందు ఈ ప్రాంతంలో చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేదని, అది పూర్తిగా పాడైపోవడం వల్ల ఇక్కడి డ్వాక్రా మహిళలు తమ మీటింగ్స్ పెట్టుకునేందుకు మరియు ప్రజలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని 25 లక్షల రూపాయలతో అన్ని వసతులు ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందని, ఎంతో కాలంగా పాడుపడిపోయిన పార్కును 10 లక్షల వ్యయంతో బాగు చేసి అందులో రీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 25వ వార్డులో సుమారు 1,50,00,000 వెచ్చించి వార్డును అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గుడివాడలోని ఎస్సీ వార్డులను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొట్లూరి కృష్ణారావు, వసంతవాడ దుర్గారావు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు రేమల్లి నీలాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 25వ వార్డు పెదరిగుపాడులో ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తాం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 10-12 సంవత్సరాలుగా ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఉంటే అది పాడైపోయింది. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇక్కడ ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యంగా పేద ప్రజలు, దళిత వర్గాలు నివసించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా, లేకపోతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి ఈ రోజున 25 లక్షల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్, చుట్టూ ప్రహరీ గోడలు, టాయిలెట్స్ అన్నీ కలిపి బ్రహ్మాండంగా కడతా ఉన్నాం. రేపటి నుంచి డ్వాక్రా సంఘాల మహిళలు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు చిన్నటువంటి ఫంక్షన్లు ఏదైనా చేసుకోవాలన్నా ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో వారికి సేవ చేయాలి, వారికి మంచి జరగాలి, వారి కోసం ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా స్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ 11 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద వర్గాలు బాపూజీ నగర్ కానీ, ఇటు గుడ్మన్పేట కానీ, చెంచుపేట కానీ, తర్వాత పెద్ద వీధి కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, తర్వాత ఎరికిపాడు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే అటు 35వ వార్డులో కానీ, ప్రతి చోట పేద వర్గాలు నివసించేటటువంటి ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అవి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ఈ ఎదురుగా ఉన్నటువంటి ఒక రోడ్డు, ఈ రోడ్ కాంక్రీట్ రోడ్డు 20 లక్షలతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మొన్న కౌన్సిల్లో ఇంకో 2 రోడ్లు శాంక్షన్ అయినాయి. ఈ గుడివాడ 25వ వార్డు పెద్ద ఇరికిపాడుకి సంబంధించి దరిదాపుగా ఇప్పటికీ 1,50-1,60 రూపాయలతో మర్చిపోయే పార్కు, ఎరికిపాడులో ఉన్నటువంటి పార్కు ఎన్నాళ్ళ నుంచో అది పాడుపడిపోయి ఉంది. దానికి 10 లక్షల రూపాయలు కేటాయించాం. చుట్టూ గోడలు కానీ, ఆ లోపల ఉన్నటువంటి రీడింగ్ రూమ్ ఉంది, అది పాడైపోయింది. ఆ రీడింగ్ రూమ్ కొత్తది నిర్మాణం చేయడం కానీ,
అక్కడిక్కడ ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకి డిజిటలైజేషన్ కూడా చేయాలని చెప్పి పిల్లలు మొన్న వచ్చినప్పుడు అడిగారు. దాన్ని కూడా తప్పనిసరిగా చేసి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు కూడా రీడింగ్ రూమ్ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఒకటి కాదు, ఈ పెద్దరికపాడులో గడిచినటువంటి 10-15 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దరిదాపుగా 1.5 కోటి రూపాయల వర్కులు జరిగినాయి. ఇంకా నాకు తెలిసి ఒక 5-10% లోపే వర్కులు ఉన్నాయి. అవి కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఇంకా సంవత్సరం పైచిలకు టైం ఉంది. ఈ కాలంలో 100% 25వ వార్డు పేదరికపాడులో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాం. సాధ్యమైన త్వరగా నాకు తెలిసి కాబోయే 2-3 నెలల్లో ఇది కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. యువకులు ద్విచక్ర వాహనంపై పూర్తి అవగాహనతో ప్రయాణం చేయాలని గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ సూచించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో ట్రాఫిక్ సిబ్బంది ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర వాటిపై వాహనాల తనిఖీలను నిర్వహించారు. యువకులు ద్విచక్ర వాహనాలపై పూర్తి అవగాహనతో ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో ట్రాఫిక్ సిబ్బంది ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర వాటిపై వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎక్కువ శాతం యువకులు 3 ప్రయాణం చేయడంతో సుమారు 50 మందికి పైగా లైసెన్సులు లేని వారిని గుర్తించారు. దీంతో యువకులు తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో యువకులకు ట్రాఫిక్ నిబంధనలను తెలియజేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం అవుతున్నారని అన్నారు. ఎక్కువ మంది యువకులు వారి స్నేహితులతో ఒక్కొక్క వాహనంపై 3 ప్రయాణం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమన్నారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం. ఎస్సీ ఎస్టీ కేసును నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్న ఐక్యవేదిక కన్వీనర్ పొంగులేటి జయరాజ్. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. వేసవిలో పట్టణ ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ వెల్లడి. ప్రజాస్వామ్య దేశంలో ఎస్సీ ఎస్టీలను దశల వారీగా అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రఘు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.